హలో అందరికీ. నేను మీ నరేంద్రని మనవి వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను. నేను ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ఇవాళ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న వీడియో ఏంటి అంటే ఒక డిఫరెంట్ కేటగిరీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అండి. ఈ కేటగిరీని ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ అని పిలుస్తారు. సో అసలు ఈ ఈఎల్ఎస్ఎస్ అంటే ఏంటి, ఇది ఎవరికి ఉపయోగం, దీంట్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, చేసేటప్పుడు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ముఖ్యంగా ఈఎల్ఎస్ఎస్ అంటే ఏంటి అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అని పిలుస్తారు. అంటే దీనికి ఇంకొక పేరు కూడా ఉందండి, దాన్ని ట్యాక్స్ సేవింగ్ ఆర్ ట్యాక్స్ సేవర్ ఫండ్ అని కూడా పిలుస్తారు. అంటే ఈ స్కీమ్లో కనుక ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి వెల్త్ క్రియేషన్తో పాటు ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది. అంటే ఎవరైతే ఏటీసీ బెనిఫిట్ కోసం ఆ 1.5 lakh ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ని కన్సిడర్ చేస్తూ ఉంటారో, లైక్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్లో మీరు కట్టిన ప్రీమియము ఏటీసీకి ఎలిజిబుల్ అవుతుంది, అలాగే పీపీఎఫ్లో మీరు కాంట్రిబ్యూట్ చేసేది ఈఎల్ఎస్కి ఎలిజిబుల్ అవుతుంది, అలాగే 5-year బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్, లేకపోతే మీ హోమ్ లోన్కి ప్రిన్సిపల్కి మీరు కాంట్రిబ్యూట్ చేసే అమౌంట్ కూడా ఏటీసీకి ఎలిజిబిలిటీ ఉంటుందని మీకు తెలుసు కదా. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు ఈ ఈఎల్ఎస్ఎస్ కేటగిరీలో ఉన్న స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందండి. సో ఇతర ట్యాక్స్ సేవింగ్ ప్రొడక్ట్స్కి ఈ ప్రొడక్ట్కి ఉన్న ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటి అంటే ఈ ప్రోడక్ట్లో మీరు మినిమం 500 రూపీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే అవకాశం ఉందండి. అంటే మినిమం 500 రూపీస్ మీరు పీపీఎఫ్లో కూడా చేయొచ్చు కదా అని అనుకోవచ్చు అండి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే మీరు సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ అయినా 500 రూపీస్తోనే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే మీరు మంత్లీ ఎస్ఐపి మోడ్లో మీరు కాంట్రిబ్యూట్ చేయాలన్నా కూడా 500 రూపీస్తోనే స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ రెండో ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటి అంటే ఇది లీస్ట్ లాక్ ఇన్ పీరియడ్ అండి. వేరే ఏ ఫైనాన్షియల్ ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్లో లేనిది ఈ ఒక్క ప్రోడక్ట్లోనే ఉన్నది ఏంటి అంటే లీస్ట్ లాక్ ఇన్ పీరియడ్ అనమాట. జస్ట్ 3 years మాత్రమే లాక్ ఇన్ ఉంటుంది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన 3 years తర్వాత మీరు ఎగ్జిట్ అవడానికి ఛాన్స్ ఉంటుందండి. బట్ అదే కనుక మీరు మంత్లీ ఎస్ఐపి మోడ్లో కనుక ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ ఫండ్లో మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టయితే ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ 3 years లాక్ ఇన్ ఉంటుంది. అంటే ఏంటంటారా, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు 2024 January నుంచి ఎవ్రీ మంత్ ఒక 5,000 రూపీస్ మంత్లీ ఎస్ఐపి చేయాలనుకుంటున్నారు. సో అలా ఒక 4 years కంటిన్యూ చేశారు. 4 years తర్వాత అంటే 2028 Januaryలో మీకు అర్జెంట్గా డబ్బులు అవసరం పడింది. సో మీరు ఎంత మనీని విత్డ్రా చేసుకోవడానికి వీలుంటుంది అంటే ఏ ఇన్స్టాల్మెంట్స్ అయితే 36 months పీరియడ్ కంప్లీట్ చేసుకోవడం జరిగిందో ఓన్లీ ఆ ఇన్స్టాల్మెంట్స్ యొక్క మార్కెట్ వాల్యూని మీరు విత్డ్రా చేసుకోగలుగుతారు. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాయింట్. సో ఇంకా ఇంపార్టెంట్ విషయాలు ఏంటి దీంట్లో మీరు తెలుసుకోవాల్సింది అంటే దీంట్లో మీకు 3 years లాక్ ఇన్ పీరియడ్ ఉన్నప్పటికీ కూడాను మా రికమెండేషన్ ఏంటి అంటే అట్లీస్ట్ 5+ years కనుక మీకు ఉంటేనే ఈఎల్ఎస్ఎస్ అనే కాన్సెప్ట్ జోలికి మీరు వెళ్ళండి. ఎందుకని అంటే ఈ ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ అనేది కూడా ఏంటంటేనండి ఇది ఒక మల్టీ క్యాప్ కేటగిరీ ఫండ్ అనమాట. అంటే ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే మనీని ఒక నార్మల్ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్, అంటే ఒక మల్టీ క్యాప్ కేటగిరీలో ఉన్న డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ని ఎలా అయితే మేనేజ్ చేస్తారో అదే విధంగా మేనేజ్ చేస్తారు. అంటే ఎవరికైతే ఈ మల్టీ క్యాప్ అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలియదో సో వాళ్ళ కోసం చెప్తున్నానంటే మల్టీ క్యాప్ అంటే అర్థం ఏంటి అంటే మీ మనీని లార్జ్ క్యాప్ స్టాక్స్లోను, మిడ్ క్యాప్ స్టాక్స్లోను, స్మాల్ క్యాప్ స్టాక్స్లోను ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల దీంట్లో కొంచెం వోలటాలిటీ ఉంటుందండి. సో కాబట్టి మినిమం 5 years అండ్ అబోవ్ హొరైజన్ ఉంటేనే ఈ కేటగిరీ ఫండ్లో మీ ట్యాక్స్ సేవింగ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయడం రికమెండెడ్ అనమాట. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే దీంట్లో వచ్చే ప్రాఫిట్ పరిస్థితి ఏంటి సార్ అంటే వాట్ ఎవర్ గెయిన్ యూ మేక్ ఫ్రమ్ దిస్ ఫండ్, అంటే ఈ ట్యాక్స్ సేవింగ్ ఫండ్లో ఏదైతే మీకు క్యాపిటల్ గెయిన్ ఎరేజ్ అవుతుందో ఫ్యూచర్లో మీరు విత్డ్రా చేసేటప్పుడు ₹1,00,000 క్యాపిటల్ గెయిన్ వరకు ఎటువంటి ట్యాక్స్ పడదు. ఆ పైన ఎంత గెయిన్ అయితే జనరేట్ అవుతుందో ఆ గెయిన్ మీద 10% అయితే మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందండి. దీంట్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనే కాన్సెప్ట్ ఉండదు, ఎందుకంటే మీ ఇన్వెస్ట్మెంట్ 3 years లాక్ ఇన్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఈ ఈఎల్ఎస్ఎస్ కేటగిరీలో ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అర్థమైంది కదండి. అండ్ దీంట్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. రెసిడెంట్ ఇండియన్ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎన్ఆర్ఐ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ట్యాక్స్ ఎగ్జంప్షన్ అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో హోప్ ఈ వీడియోలో షేర్ చేసిన కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. కీప్ వాచింగ్ us. థ్యాంక్ యూ. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.